భయ్యా రీసెంట్ గా మా ఫ్రెండ్స్ అందరం కలిసి కాశీపట్నంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాం. ఈ టెంపుల్ అయితే తిరుపతి కన్నా చాలా హైయెస్ట్ ఆల్టిట్యూడ్ లో ఉంటదంట. ఇంకా అస్సలు లేట్ చేయకుండా మా ఫ్రెండ్స్ అందరం ఒక దగ్గర గుమ్మగూడి ప్రయాణం అంతా మంచిగా జరగాలని కొబ్బరికాయ కొట్టి అయితే స్టార్ట్ చేస్తాం మా బల్లని. నేనైతే కెమెరా నా వైపు తిప్పుకోవడం చాలా ఆలోచించాను భయ్య, ఏ సినిమాకి ఎక్కడ హీరోలాగా అడిగేస్తారేమో అనేసి. ఇంకా అలా సరదాగా మాట్లాడుకుంటూ ఒక లాంగ్ డ్రైవ్ లాగా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే మెల్లగా వెళ్ళిపోయాము. ఇంకా మరి అంత ట్రై చేయడం కోపుకుండాలి కదా, సో టిఫిన్ చేయడానికి అయితే ఒక దగ్గర సాంబార్ ఇడ్లీ వేడిగా లేదని చెప్పి చూడండి గుండె మీద ఇటు వేడి చేస్తున్నాడు మా వాడు. మరి సాంబార్ ఇడ్లీ టేస్ట్ ఎలా ఉందో అంటే గుండె మీద ఇటు వేడి చేసాం కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నాడు. పాపం మనోడు గుండెతో అందరూ ఆడుకుంటుంటే తింటున్నప్పుడు నేనేమో ఆయన ఓదర్చాను అనమాట. అలా వాడు గుండు పట్టుకుంటే ఏమంటున్నారో చూడండి. నీ గుండు కాదురా నా గుండు వసగొల్ల. ఇంకా అలా దారిలో ఎలకోటలో నీ వింత జీవిని ఎక్కించుకొని కొండపైకి అయితే వెళ్ళడం స్టార్ట్ చేసాము. లిటరల్లీ ఘాటీస్ అయితే చాలా డేంజరస్ గా ఉన్నాయి భయ్య, మీరు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఫైనల్లీ ఎన్నో మలుపులు తిరిగిన తర్వాత ఫైనల్లీ రీచ్ అయితే అయిపోయాము. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకోవడం జరిగిపోయింది. ఇంకా టెంపుల్ లోపలే కూర్చొని కాసేపు అలా పీస్ఫుల్ గా టైం స్పెండ్ చేసాం మా ఫ్రెండ్స్ తోటి. ఇంకా అక్కడే బయట అన్నప్రసాదం అయితే పెడుతున్నారు. అందరూ నీట్ గా లైన్ గా కూర్చొని పోయాము. మంచిగా సాంబార్ అన్నం పెట్టి కొబ్బరి పచ్చడి చేశారు, టేస్ట్ అయితే అద్దరిపోయింది. దీని తర్వాత ఏం చేసాం అనేది పార్ట్ 2 బ్లాగ్ లో అయితే పెడతాను భయ్య.